మీరు ఒకానొక సందర్భంలో బుక్స్ మీరు రాసినటువంటి చేదునిదము దాలి ఇట్లాంటి బుక్స్ విడుదల కోసము టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పిలిస్తే అప్పుడు ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు, అలాగే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. దాదాపు ఒక రోజు మొత్తం కూడా ఇటికాల పురుషోత్తం కోసము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కేటాయించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మీరు మొన్న జనవరి 1కి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి కలిసినటువంటి పరిస్థితి. ఇటికాల పురుషోత్తంకి అంత మంచి స్పేస్ అయితే ముఖ్యమంత్రి గారి దగ్గర కనబడతా ఉంది. మీరు చెప్తే వింటరు అనేటువంటి మాటలు కూడా కనబడతా ఉన్నాయి. నిజంగానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మీలాంటి మేధావుల నుంచి, ప్రొఫెసర్ల నుంచి, అలాగే పౌర సంఘాల నుంచి అడ్వైజులను స్వీకరించే విధంగా కనబడుతుందా? మేము కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పినాము. ఎందుకంటే పొలిటికల్ లీడర్లు తీసుకునే ప్రోగ్రాంలు అనేటివి ఏదైనా ఉన్నా కానీ తొందరపాటుతో నోరు జారవలసి వస్తుంది. మేము సార్కు కూడా చెప్పేసినాం, కొంచెం అన్ని రంగాలు అగ్రికల్చర్కి వెళ్ళి, ఇండస్ట్రీస్కి వెళ్ళి, ఎడ్యుకేషన్కి వెళ్ళి ఒక సలహాదారుల సంఘం ఏర్పాటు చేసుకొని ఏదన్నా విషయాన్ని చర్చించేటప్పుడు జనాలలో వదిలేసేటప్పుడు ఆ చర్చను వెనుక ముందు ఆలోచన చేయడానికి మేధావులు సలహాలు అనేవి ఉపయోగపడతాయి. అది పెట్టుకుంటే బాగుంటుందని గతంలో చెప్పినాము. మరి అది ఆలోచన చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని రంగాల గురించి ఆలోచన చెప్పాలంటే కూడా ఇబ్బంది అవుతుంది ఇన్ని చేయాలంటే. కాబట్టి ఒక సలహా మండలి అనేది ఏర్పరచుకొని ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగుండదు అనేది పెట్టుకుంటాడని నేను అనుకుంటున్నాను. నేను పెట్టుకుంటే బాగుంటుంది, గవర్నమెంట్కు మంచిగా ఉంటుంది. ఆలోచన ఎవరికైనా ఒక సలహాదారులు అనేవి కంపల్సరీ అవసరం కాబట్టి పెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఏం చేస్తారో, పార్టీ ఏం చేస్తుందో అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్పలేము కదా. పెట్టుకోమని చెప్పలేము, వద్దని చెప్పలేము. కానీ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ మీ టీవీ తరఫున చేసేది ఏంటంటే, నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ 9 ఏళ్లలో హయ్యెస్ట్ మొట్టమొదటిసారిగా సర్వనాశనం చేసింది విద్యా వ్యవస్థను. ఈ విద్యా వ్యవస్థను ఒక గాడిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యను నాశనం చేసిర్రు, ప్రైమరీ ఎడ్యుకేషన్ నాశనం చేసిర్రు, స్కూళ్ళను మొత్తం మూసేసిర్రు, రిక్రూట్మెంట్ లేకుండా చేసిర్రు, డిఎస్సీలు రాసి ఓ రకంగా టీఆర్ఎస్ గవర్నమెంటు నిరుద్యోగులతోనే బిజినెస్ చేసింది. నోటిఫికేషన్లు వేసి నోటిఫికేషన్ల మీద వందల రూపాయలు వసూలు చేసి కోట్ల రూపాయలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుడు కాదు కానీ నిరుద్యోగుల పేరు మీదనే బిజినెస్ చేసింది గవర్నమెంట్. అక్కడ కూడా వదలలేదు, నిరుద్యోగులను కూడా వదలలేదు. అటు కోచింగ్ సెంటర్లను బతికిచ్చారు, వీళ్ళ కోట్ల రూపాయలు రాబట్టుకున్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం మొట్టమొదలు తీసుకోవాల్సిన పని ఏంటంటే విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలి. మంచి చదువుకున్న వాళ్ళను, సమాజం మీద వాళ్ళకు మంచి ఒక ప్రేమ ఉన్నోళ్ళను, ఆలోచన ఉన్నోళ్ళని తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో పెట్టాలి. ఎందుకంటే అప్పుడు మినిస్టర్ ఎసొంటి వాళ్ళో తెలుసు, మినిస్టర్ అంతంత చదువుకున్న వాళ్ళే. మళ్ళా మినిస్టర్లు కూడా ఈ ఉన్న యూనివర్సిటీలకు మొత్తం కూడా ఎవ్వరిని కూడా ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేద్దామనేటువంటి కాకుండా ఎవరికి పడితే వాళ్ళకే వైస్ ఛాన్సలర్ ఇచ్చిర్రండి. ఆ వైస్ ఛాన్సలర్లు వాళ్ళకు ఒక తాబేదారులు జీతగాళ్ళ లెక్క పనిచేసారు తప్ప యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసిన చరిత్రలు అయితే ఆ పదవి ఎలగబెట్టిన మీరు బాసర్లో చూసిర్రు, నిజామాబాద్లో చూసిర్రు, అన్ని యూనివర్సిటీలలో పరిస్థితి చూసిర్రు. మరి తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజలు మంచి ఎడ్యుకేషన్ చదువుకొని విదేశాలకు పోతాం, మంచి విద్యను అందిస్తారని చెప్పేస్తే ఇవాళ మొట్టమొదటి విద్యా వ్యవస్థను నాశనం చేసి యూత్ను మొత్తం డ్రగ్స్కి అలవాటు చేసిర్రు, తాగుడుకు అలవాటు చేసిర్రు. గ్రామీణ ప్రాంతాలలో హై స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు గంజాయి అమ్ముతున్నారు, హై స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్ అమ్ముతున్నారు. పిల్లలను మొత్తం బానిసత్వానికి తయారు చేసి ఒక తాగుబోతుల తెలంగాణను తయారు చేసి పెట్టారు. మరి ఈ వ్యవస్థకి వెళ్ళి విద్యార్థులను, యూత్ను బయటికి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. విద్యా వ్యవస్థను కూడా ఒక సక్రమైన దారిలో పెట్టాలని, రేపు వచ్చే ఈ 2-3 నెలల్లో కేటాయించే వైస్ ఛాన్సలర్లను కూడా మంచిగా ఉన్నత విద్యావంతుని పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఇటికాల పురుషోత్తంతో ప్రభుత్వానికి అవసరం ఉంది, ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వామ్యంగా ఉంది, ఏదో ఒక పదవిలో మీరు ఉండండి అనే ఒక మాట ముఖ్యమంత్రి నుంచి వస్తే మీరు ఎలా స్వీకరిస్తారు? మీరు పోవడానికి సిద్ధంగానే ఉన్నారా? ప్రొఫెసర్ ఉద్యోగం ఇటే ఉంచేసి అటువైపుగా నా కలండి. మేము 96 నుంచి తెలంగాణను డెవలప్మెంట్ చేయాలనే కోరికతో ఇటు ఉద్యోగము అటు ఉద్యోగాలను చేసుకుంటూ ఉద్యమాన్ని చేసుకుంటున్నాము.
ఒకవేళ చీఫ్ మినిస్టర్ గారి మా సలహాలు అంటే గతంలో కూడా చాలా గవర్నమెంట్లకు అన్ని ఇచ్చినాం, మేము చెప్పుకోలేదు, అందరేం చెప్పుకుంటారు కానీ చెప్పుకోలేదు. ఒకవేళ మీ అవసరం ఏదన్నా ఉన్నది మాకు అది ఇది సార్ అని చెప్పేసి, మీ అవసరం ఏమన్నా ఉన్నదా అని చెప్పేసి మాకేమన్నా పిలిస్తే కంపల్సరీ పోతాం. ఈ తెలంగాణను అగ్రికల్చర్గా, ఇండస్ట్రీస్గా, ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ చేయాలని ఇప్పటికే మేము కొన్ని ప్రాజెక్టులు తయారు చేసినాం. మేము 5-6 తారీఖు పంచాయతీరాజ్ మినిస్టర్తో కూడా కలుస్తున్నాము. అగ్రికల్చర్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఉద్యోగాలను ఎట్లా కల్పించాలి, విద్యా విధానాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఓ తెలంగాణ దారి తప్పిన యువతను ఎట్లా ఒక మంచి మార్గంలో తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నాము. ఈ వారములో మాత్రం మేము తయారు చేసిన ప్రాజెక్టులను మినిస్టర్లకు కానీ వాళ్ళకు కూడా విన్నవించి వీళ్ళకంతా ఒక నిరుద్యోగాన్ని ఈ రాష్ట్రంకి వెళ్ళి ప్రభుత్వము ఇవ్వకున్నా కానీ మాకున్న సోర్సెస్తోని మేము తయారు చేసుకున్న కొంచెం ఇతరులతో కూడా ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించే మార్గాలను మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఇస్తారు, అది స్వీకరిస్తారు. మొత్తం మీద తెలంగాణ యూత్ మాత్రం చాలా పెడదోవ పట్టారు కాబట్టి వీళ్ళకు ఒక అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఏర్పడే మార్గాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కూడా అందిస్తాము. ఒకవేళ పిలిస్తే మీ సలహా కూడా ఏమన్నా మాకు కావాలి, మీరు కూడా పనిచేయరు గవర్నమెంట్లు అంటే కంపల్సరీ పోవడానికి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే.